లో మాత్రము శిశు విక్రయాలు జరిగిన మాట ఇప్పుడే మనకు వెలుగులోకి వచ్చింది. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో పిల్లల్ని కొనుగోలు చేసేటువంటి వాళ్ళ బంధువులు కూడా కన్నీరు ముందు అవుతున్నారు. ఏంటంటే మేము తెలిసి కొనలేదు, తెలియక కొనలేదు, మాకు పిల్లలు లేక మేము కొన్నాం తప్ప ఎలాంటి మేము ఇబ్బంది పడకుండా మేము చాలా రోజులు పడ్డాము, మా పిల్లలు మాకు ఇవ్వాలని కూడా వాళ్ళు ఆవేదన పడుతున్నారు. మన దగ్గర కొంతమంది ఎవరైతే పిల్లల సమయటువంటి బంధువులు ఉన్నారో వారి మాట తెలుస్తున్నారు. అన్న చెప్పండి, మీరు ఎక్కడ, మీరు అసలు ఎప్పుడు ఖరీదు చేశారు? మా చిన్న సూరారం నల్గొండ జిల్లా 2 సంవత్సరాలు అవుతుంది. 20 రోజుల పాపని తెచ్చుకున్నాం. పిల్లలు మా బామ్మరికి పిల్లలు లేకపోతే 12-13 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో తిరిగి కాకపోతే లాస్ట్కు ఇక మా ఒక ఫైనల్కి వచ్చి ఇక గారన్న ఉద్దేశంతో సాదుకుందాం, అంతో ఇంత కష్టం చేస్తున్నాం, ఆస్తి ఉంది కొంత ఇంతో, ఆ ఉద్దేశంతో తెచ్చుకున్నాం ఒక పాపని. 2 సంవత్సరాలు అయితే 1 సంవత్సరం పుట్టినరోజు చేసినాం, మొత్తం ఫంక్షన్ చేసినాం గ్రాండ్గా. ఇప్పుడు ఒక 10 రోజులు అయితే 2వ సారి చేస్తాం. మీ పాపని పోలీసు వాళ్ళు ఎప్పుడు తీసుకుపోయారు? మీకు ఎట్లా? ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు. అంటే మీకు విక్రయించింది ఎవరు? మేము హాస్పిటల్లో తిరుగుతుంటే వాళ్ళే మా బామ్మర్ది భార్య అక్కడ హాస్పిటల్ వాళ్ళకు చెప్తే అక్కడి నుంచే తీసుకొచ్చుకోరు చిన్న 20 రోజుల పాపని. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీకు ఉన్న ప్రేమ అన్నది తెలిసిందే, మీరు కావాలని కొనుక్కోలేదు అనేది కూడా తెలుసు. ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకొచ్చారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? మా పాపని మాకు ఇప్పించగలరని కోరుతున్నాం. ఎటువంటి షరతులు పెట్టినా దానికి మేము కట్టుబడి ఉంటాం. మన దగ్గర ఇంకా కొంతమంది మహిళలు మనం చూస్తున్నాము, అంతా కూడా రోధిస్తున్నారు. ఏంటంటే మేము పిల్లలు తీసుకొచ్చుకున్నమాట వాస్తవమే, మాకు మాత్రము తెలియదు, ఎందుకంటే మాకు పిల్లలు లేకపోవడం వల్ల మేము తీసుకున్నాం తప్ప ఏమీ లేదు. ప్రభుత్వం కావచ్చు లేదా పోలీసు వాళ్ళు కావచ్చు, ఏ షరతు పెట్టినా కూడా మేము ఆ షరతులకు మేము అంగీకరిస్తాము. ఎందుకంటే మేము కన్న ప్రేమ కంటే సాదుకున్న ప్రేమ ఎంతో గొప్పది. మాకు తెలియక మాత్రం తీసుకున్నమాట వాస్తవమే. ప్రభుత్వం మమ్మల్ని క్షమించి అయినా కూడా మా పిల్లల్ని మాకు ఒప్పజెప్పాలని కూడా వీరంతా కూడా కన్నీరు ముందు రేస్తున్నారు. వాళ్ళ బంధువులు గౌరవిస్తున్నాం. చెప్పమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి తీసుకురామా పాపని? 20 రోజుల పాప సార్. ఏ ఊరు మీది? చిన్నసూరారం. మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు తల్లి? మా పాప మాకు కావాలి సార్. మాకు పిల్లలు లేకపోతే మా పాపకు మా బిడ్డకు తిరిగిన హాస్పిటల్లో తిరుగుతుంటే గిట్టిన బయటకు వెళ్ళి మీకు పిల్లలు ఎరన్నీ లాస్ట్కి మీకు పాపకు పిల్లలు అందరు అన్ని చేసినాం సార్. అన్ని చేపించినాం. గుంటూరులో పెద్ద హాస్పిటల్లో చూపించినాం, హైదరాబాద్లో కూడా చూపించినాం. 13 హాస్పిటల్ ఏదో ఉంది పెద్దది, 20 లక్షలు దాకా పెట్టినాం సార్. అందరూ మీకు ఇంకా 2 సార్లు చేయాలి 3 సార్లు చేయాలంటే నా బిడ్డ మొత్తం డీల్ అయిపోయింది సార్. అట్నే వస్తుంటే పోతుంటే ఒక ఆమె ఇట్లా పాపలు ఒకటి అంటున్నామ్మా, పిల్లల్ని ఖరీదు కొనడం అనేది తప్పు కాదు, మీకు తెలుసా సార్? కానీ మాకు పాప లేకున్నారు అందరూ అన్నట్టుగా. ఆయన పెద్ద పాపం తెస్తే సాగపోతుంది సార్. చిన్న పిల్ల ఎవరో మరి పారేస్తానికి పోరేస్తానికి పోతారు కదా, సాధనలు ఇచ్చిన అనుకున్నాను సార్. ఇట్లా అనుకోలేదు. ఎంత ఖరీదు చేసేది? ఖరీదు నాకు తెలియదు సార్. మా బిడ్డ అల్లుడు హాస్పిటల్కి పోయారు, పోతుంటే తెచ్చుకోరు సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం, పెద్ద మనిషి రోదన అయిందంటే వాళ్ళ ఎవరైతే పాప ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ, ఆమె ఏమంటుందంటే, మా పాపకు పిల్లలు లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము, ప్రతి ఒక్క గుడి తిరిగాము, ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగాము, మా పాపకు పిల్లలు కాకపోవడం వల్లే తీరా చూస్తే మాత్రము ఒక చిన్న పాపను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అందువల్ల మేము ఖరీదు చేసాం తప్ప మాకు తెలియదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏ షరతు పెట్టినా కూడా మేము ఆ షరతులకు అంగీకరిస్తాము. కానీ ఖచ్చితంగా మాకు ఎవరైతే ఆ పాపను చదువుకున్నామో ఆ పాపను ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మాత్రం మా చావేశారనే మరి వాళ్ళు చూస్తున్నాం. వాళ్ళ ఎవరిని మందలిచ్చినా కూడా వాళ్ళ కన్నీళ్ళ నుంచి నీళ్ళు ఆగట్లేదు. ఎంత బాధ ఉంటే అసలు వాళ్ళు కన్నీళ్ళు ఉంటాయో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేపటి కూడా సూర్యాపేట కలెక్టర్ గారు కావచ్చు, సూర్యాపేట ఎస్పీ గారు మాత్రం వాళ్ళు స్పందించి ఖచ్చితంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇవ్వాలని కూడా తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.